వెల్కమ్ టు చూస్తున్నారు కదండి మా ఇంట్లో ఎంజాయ్మెంట్ మామూలుగా లేదనమాట. అంత బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఎందుకు అనుకుంటున్నారా? చెప్పాను కదండి మా ఇంట్లో మా తమ్ముడు పెళ్లి హడావిడి మొదలైపోయిందని. ఎంగేజ్మెంట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ డే వచ్చేసి పసుపు కొడుతున్నాము. పసుపు కంటే ముందు మేము శనగలు సురుతాము, అదే రోజు వడియాలు పెడుతున్నాము, అదే మంచి రోజు అని చెప్పేసి పసుపు కొట్టిన తర్వాతే ఏ పనైనా స్టార్ట్ చేస్తారు మా కళ్ళు వచ్చేసి. అందుకని ఆ రోజు ఇలా పొద్దున్నే ఎంచక్క ఇంట్లో దేవుడి దగ్గర పూజ చేసేసి ఇలా తులసి చెట్టు దగ్గర కూడా పూజ చేసేసాము. అసలు మా హడావుడు ఏంటి, మా ఆచార వ్యవహారాలు ఏంటి అనేది మీతో పాటు మేము కూడా మా నెక్స్ట్ జనరేషన్కి తెలియజేయడానికి వీలుగా ఈ వీడియో చేస్తున్నానంటే అంతే, ఏమీ లేదు. ఇక హడావుడి మొదలైపోయిందండి. లోపల ఉన్న వాళ్ళు ఏమో గుమ్మడికాయ వడియాల పిండి రుబ్బేవాళ్ళు రుబ్బుతూ ఉన్నారు, స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు చేస్తూ ఉన్నారు. ఇలా ముందు రెడీ అయిన వాళ్ళు మాత్రం డెకరేషన్ చేశారు డిపార్ట్మెంట్ అనమాట. మేము ఇలా వచ్చేసి డెకరేషన్ చేయడానికి స్టార్ట్ చేశాము. పొద్దున్నే ఇంటి ముందు ఇలా కడిగించేసి తుడిపించేశారు. రోళ్ళు రోకళ్ళు ఇవన్నీ కూడా కడిగి పక్కన పెట్టేశారు, ఇసురాయితో సహా అన్నీ కూడా. అలానే పైన మేము వడియాలు పెడతాం, ఎండకు పెట్టాలి కదండి, అందుకని ఆ టెర్రస్ కూడా నీట్గా కడిగించేశారనమాట పొద్దున్నే. మేమందరం చక్క ఇలా కాళ్ళకు పసుపు రాసేసుకొని బొట్లు పెట్టేసుకొని వచ్చేసి రోలు పట్టేంత సైజులో ఇలా ఒక రౌండ్ సర్కిల్ గీసేసి లోటస్ లాగా గీస్తున్నామండి. మాకైతే టైం అస్సలు లేదనమాట, ఎందుకంటే ఎంగేజ్మెంట్కి పెళ్ళికి ఒక 10 రోజుల టైమే ఉంది. ఇక నిన్ననే ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇక అందరం ఉన్నామన్నమాట. మళ్ళీ తర్వాత ఎవరి ఊళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాం కదండి. దట్టు ఇవాళ మంచి రోజు అనమాట. ఎంగేజ్మెంట్కి పెళ్ళికి 10 రోజుల గ్యాపే ఉంది. పెళ్లి పత్రికలు ఇవన్నీ పంచుకోవాలి కాబట్టి ఒకే రోజు పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళు దంచుకుంటున్నారనమాట. ఎప్పుడైనా సరే మా సైడ్ వచ్చేసండి ఫస్ట్ అబ్బాయి వాళ్ళు పసుపు దంచుకుంటారు, ఆ తర్వాత అమ్మాయి వాళ్ళు పసుపు దంచుకుంటారు అనమాట. కాకపోతే ఇవాళ మంచి రోజు కాబట్టి ఒకే రోజు మేము దంచుకుంటున్నాము, అబ్బాయి వాళ్ళం, అలానే అమ్మాయి వాళ్ళు కూడా పసుపు కొట్టుకుంటున్నారు అనమాట. అందుకని ఫస్ట్ మేము పసుపు దంచుకున్నాము అని చెప్పిన తర్వాత వాళ్ళు పసుపు దంచుకోవడం దగ్గర నుంచి వడియాలు పెట్టుకోవడం దగ్గర నుంచి అన్నీ స్టార్ట్ చేసుకుంటారనమాట. అందుకని చెప్పేసి ఇంత హడావుడిగా ఉంది పొద్దునే మా ఇల్లు. చూస్తున్నారు కదా, మీతో ముచ్చట్లో ఉండగానే చక్క రోలు చుట్టూ ఇలా పద్మలాగా గీసేసాము. హడావుడి అయినా సరే, కాకపోతే ఈ పెటల్స్ అదే పద్మం గీసేటప్పుడు అంటే సరి సంఖ్యలో ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మాకు గీసేటప్పుడు డెకరేట్ చేసేటప్పుడు డౌట్ వచ్చింది, ఆడ్ నెంబరు అదే బేస్ సంఖ్యలో ఉన్నాయా ఏంటా అని. ఎందుకంటే మేము పచ్చ బంతి పూలు ఒకటి పూసాము, అలానే డార్క్ బంతి పూలను కూడా వెచ్చదీసి పోసాము అనమాట. అదే సరి సంఖ్యలో పెటల్స్ గీసుకున్నాం అనుకోండి చక్క అడ్జస్ట్మెంట్ సరిపోతుంది అనమాట, అప్పుడు చెరపటం అవసరం ఉండదు. అందుకని చెప్పేసి ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే, ఏం లేదు. లోపల వచ్చేసి చిలక గోరెంటి పూలు పెట్టాము. ఈ పూలన్నీ కూడా ఈ చిలక గోరెంటి పూలు ఇవన్నీ మా పిన్ని చక్క చెట్లు పెంచుతూ ఉంటారు, ఆ చెట్ల నుంచి కోసి తెంపి పెట్టేస్తున్నాం. తోమరపాకుల దగ్గర నుంచి అన్నీ కూడా ఇంటి ముందు చెట్లవే వాడాము ఎక్కువ శాతం. ఇలా బయట బంతి పూలు మాత్రం బాగాలేదని చెప్పాను నేను. చిలక గోరెంటి పూలు పెడదాం పిన్ని అంటే చిలక గోరెంటి పూలు పెడుతున్నాము. అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? చాలా డెకరేషన్ దగ్గర నుంచి చాలా తతంగాలు ఉంటాయండి. అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను, వీలైతే చూడండి. రోటికి మొత్తం పసుపు రాసేసి అవుట్ సైడ్ అంటే ఎడ్జెస్లో కుంకుమ బుట్ట పెట్టేశారు రాణి పిన్ని. మా రాణి పిన్ని అయితే అండి ఎంత ఇంట్రెస్టింగ్గా ఎంత ఇన్వాల్వ్ అయ్యి చేశారు అసలు ఈ డెకరేషన్ని. మేమందరం అంతే సరదాగా పార్టిసిపేట్ చేసాము ఈ డెకరేషన్ దగ్గర నుంచి అన్నిట్లో కూడా. ఇక మీరు చూస్తున్నారు కదా, ఇది అవుట్లైన్ వచ్చేసి ముగ్గుతో గీస్తున్నారు. ఎందుకంటే రోలు డెకరేట్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట ఇలా ముగ్గుతో గీసినట్టయితే. అసలు మీరు ఓవరాల్ రోల్ డెకరేషన్ చూస్తే మాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలా ముగ్గుతోటి అవుట్ సైడ్ పెటల్స్ కూడా గీస్తున్నారు. చూస్తున్నారు కదా, ఆ పెటల్స్ మధ్యలో కుంకుమ బొట్టు కూడా పెట్టారు. మళ్ళీ ఒకసారి ఈ తిరుపతమ్మని పొద్దు నుంచి పూలు గుచ్చుతానే ఉంది, ఎందుకంటే రోకళ్ళకి అలానే రోలు చుట్టూ ఇసురాయి చుట్టూ పెట్టడానికి అనమాట. చను కూడా చాలా బాగా పనిచేస్తున్నారు.
చూస్తున్నారు కదా, ఇందాక నేను కోసిన తమలపాకుల్ని ఆ లోపల భాగంలో పెడుతున్నాము. ఈ తమలపాకు పైన చామంతి పువ్వుని పెట్టామండి. చామంతి పువ్వు ఒక్కటి పెడితే బాగోదని చెప్పేసి చామంతి పువ్వు కుంకుమ బొట్టు పెట్టి మరీ పెట్టాము. అలానే బంగారు పుష్పాలను కూడా పెట్టేసి ఆ తర్వాత రోకలను డెకరేట్ చేసాము. ఇంత తక్కువ టైంలో చాలా బాగా డెకరేట్ చేసాము, అది కూడా చాలా జాలీగా అనమాట. వీలైతే చూడండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, హ్యావ్ ఏ లుక్. చూసారు కదండి, లోపల ముగ్గు వేసేసి బొట్టు పెట్టి ఆ పైన ఆకులు పూలు పెడుతున్నారు. వీళ్ళకి ఏంటి పిచ్చా అనుకుంటున్నారా? ఏం కాదండి. ఇది దంచేటప్పుడు అండి ఈ ఆకులు పూలు పక్కకెళ్ళి కింద పడిపోతూ ఉంటాయి. ఒక ముగ్గు అలానే ఆ బొట్టు చాలా బాగా కనిపిస్తుంది వీడియోస్లో అనమాట. అందుకని చెప్పేసి అలా వేసేసాము. చాలా బాగా వర్కౌట్ అయింది మాకైతే వీడియోల్లోకి. మీకు కావాలంటే మీరు కూడా చూడండి, ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక ఇసురాయి తీసుకొచ్చేసి దాని చుట్టూ కూడా ఇలాగ ఒక రౌండ్ గీసేసి, ఒక ఇందాక పెటల్స్ పొడుగ్గా వేశారు కాబట్టి ఇక్కడ కొంచెం ఇలా సర్కిల్ లాగా వేస్తున్నారు. ఇక మా అఖిల, మా తమ్ముడు అన్వేష్ పెళ్లి కొడుకండి, వాళ్ళు కూడా అందరు డెకరేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇసురాయి చుట్టూ కూడా. ఇక ఈలోపు మా అమ్మాయి కూడా స్నానం చేసి వచ్చేసింది. ఇక మా అమ్మ మాధురి ఆంటీ కలిపేసి తోరాలు పోస్తున్నారండి. అంటే ఇప్పుడు రోలుకి, ఇసురాయికి, అలానే రోకల బండలకి వీటన్నిటికీ కూడా తోరాలు కడతారనమాట. మా చిన్నాను వచ్చేసి ఇక తాంబూలం ఇవన్నీ కూడా రెడీ చేసుకొని వచ్చేసారు. ఇక మా పిన్ని డిపార్ట్మెంట్ వచ్చేసి ఇలా వచ్చిన వాళ్ళందరికీ పసుపు రాస్తుంది, అలానే గంధం బొట్టు పెడుతూ ఉంటుంది అందరికీ కూడా. ఇలా ఎవరి పనుల్లో వాళ్ళు ఎంత బిజీగా ఉన్నామో ఆ రోజు. ఇక తోరాలు వచ్చేటప్పటికండి తెల్లపు దారపురీలు తీసేసుకొని 9 వరుసలు కానీ, లేదంటే 11 వరుసలు కానీ, 7 వరుసలు కానీ పోస్తారనమాట ఆ దారాన్ని. ఆ దారానికి మళ్ళీ పసుపు రాసేసి ఇలా 2 తమలపాకుల్ని కట్టేస్తే తోరం రెడీ అయిపోతుంది. తమలపాకులు కట్టేటప్పుడు మా అమ్మ మాధురి అంటే డిస్కస్ చేసుకుంటున్నారు. ఇలాగా అవుట్ సైడ్ నుంచి కడితే కనిపించట్లేదని చెప్పేసి తమలపాకుని ఇలా లోపల వైపు నుంచి వెనక వైపుకు మడిచేసి కడితే అందంగా కనిపిస్తుంది అనుకొని అలా కట్టేస్తున్నారు. ముళ్ళు మాత్రం ఎన్నైనా వేయచ్చు. చూస్తున్నారు కదా, తోరం నిజంగానే చాలా అందంగా ఉంది. ఇలా అవుట్ సైడ్ నుంచి కాకుండా లోపల వైపు నుంచి తమలపాకుని ఫోల్డ్ చేసి అదే మడత పెట్టి కట్టినట్టయితే ఇలా తోరాలు అందంగా రెడీ అయిపోయాయి. చూడండి ఎంత అందంగా ఉందో ఈ తోరం. ఇలా 4 తోరాలు పోస్తున్నారు. ఒకటి రోలుకి, ఇసురాయికి, 2 రోకల బండికి అన్నట్టుగా వాళ్ళు అదే పనిలో ఉన్నారు. వెనకొచ్చేసి మేము ఇలా ఇసురాయిని డెకరేట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే రోలుని బంతిపూలతో డెకరేట్ చేసాం కాబట్టి ఇసురాయి చుట్టూ ఇలా మా కాన్సెప్ట్ వచ్చేసి రంగులతో డెకరేట్ చేసాము. అలానే ఇసురాయిని కూడా ఎంత అందంగా డెకరేట్ చేస్తున్నామో రాణిపిని చూడండి. వీలైతే మీకు కూడా ఈ డెకరేషన్ నచ్చొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, పనిలో పని చూద్దామా రండి. కదండి, ఇసురాయి పైన ఏ డిజైన్ అయితే ఉందో ఆ డిజైన్ చుట్టూ ముగ్గుతో అవుట్లైన్ గీసేసి లోపల పసుపు కుంకుమ పెట్టేటప్పటికి ఎంత అందంగా ఉందో, పూలు పెట్టేటప్పటికి లక్ష్మీదేవి కళ ఉట్టి పడుతూ ఉంది మా ఇసురాయికి అయితే. అలా ఇసురాయికి తోరాన్ని కూడా కట్టేసిన తర్వాత ఇలా గంధం బొట్టు
పెట్టేస్తుంది మా రాణి పిన్ని. అలానే ఇసురాయి చుట్టూ ఒక బంతిపూల మాల పెట్టేటప్పటికి డెకరేషన్ ఫినిష్ అయిపోయిందండి. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. ఇలా రంగులతో అలంకరించేసి ఆ బంతిపూల మధ్యలో ఇసురాయి లక్ష్మీదేవిలాగా ఎంత నిండుగా ఉందో చూడండి. ఆ పసుపు కుంకుమతోటి ఇక పెద్దవాళ్ళు ఫస్ట్ ఇసురుతారనమాట. అందుకని మా అమ్మ రాణి పిన్ని ఫస్ట్ ఇసురేశారు. ఆ తర్వాత మా సంటి పిన్ని కూడా జాయిన్ అయిపోయారు. మా సైడ్ ఆచారం వచ్చేసంటండి ఫస్ట్ శనగలే ఇసురుతారంటండి. ఆ తర్వాతే పసుపు దంచుతారనమాట. శనగలు ఇసిరేసాము అని వెంటనే వాళ్ళకు ఫోన్ చేసి చెప్పేస్తే పెళ్లి కూతురు వాళ్ళు కూడా వాళ్ళ పనులు వాళ్ళు స్టార్ట్ చేసేసుకున్నారు అదే రోజు. సో ఇలా అందరం 1 by 1 శనగలు ఇసురుతూ ఉన్నాము. కాకపోతే ఇక ముందు ఇసిరిన వాళ్ళు వచ్చేసి ఇలా రోకళ్ళకి పసుపు రాసేసి గంధం బొట్లు పెట్టేసి పూలు మాల కట్టేసి తోరం కూడా కట్టేసి తోరానికి కూడా పసుపు కుంకుమ పెట్టేసిన తర్వాత మళ్ళీ పసుపు దంచడం స్టార్ట్ చేసాము. పసుపు దంచడం అయిపోయిన తర్వాత ఇక మిగతా మేమందరం కూడా శనగలు ఎలా ఇసిరాము ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. వీలైతే చూడండి. ఇంకెందుకు ఆలస్యం, పనిలో పని అది కూడా చూద్దాం రండి. ఇలా రోకళ్ళను కడిగేసి పసుపు రాసేసి గంధం బొట్టు పెట్టేసి పూలు కట్టేసి చూస్తే ఎంత అందంగా ఉన్నాయో మా రోకళ్ళు మావేనా అనిపించేంతగా. నిజంగానండి ఈ రోళ్ళు అలానే రోకళ్ళు ఇసురాయిలు ఇవన్నీ కూడా లక్ష్మీదేవి స్వరూపాలు అంటారు ఊళ్ళల్లో. చిన్నప్పటి నుంచి కూడా మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కాలు కూడా తగలకూడదు అంటారు. ఒకవేళ పొరపాటు మన కాలు వాటికి తగిలినా కూడా దండం పెట్టుకోవాల్సిందని చెప్తూ ఉంటారు. ఇలా అందరం కూడా పసుపు కొట్టడానికి రెడీ అయిపోయారు. అందుకని చెప్పేసి రోటికి కూడా తోరాన్ని కడుతున్నారు. చూస్తున్నారు కదా. ముళ్ళు ఇచ్చేసి ఎన్ని ముళ్ళైనా వేయచ్చు అంటండి. ముందు రోజే పసుపు గమ్ముల్ని కడిగి ఎండబెట్టేస్తారు. ఆ పసుపు గమ్ముల్ని ఇప్పుడు ఈ రోట్లో దంచేస్తారు. ఇదిగోండి తోరం కట్టడం పూర్తయిపోయింది. తోరం కట్టడం పూర్తయిన తర్వాత నమస్కారం అదే దండం పెట్టేసుకొని అప్పుడు అందరూ కూడా పసుపు గమ్ములను దంచుతారు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరం కూడా మీరు గమనించినట్టయితే మేము వాళ్ళందరం రెడ్ శారీస్ కట్టుకున్నామండి. థీమ్ వచ్చేసి రెడ్ థీమ్ అనమాట. ఎందుకంటే పసుపు కలర్ ఎల్లో ఉంటుంది కాబట్టి మేము రెడ్ శారీస్ కట్టుకున్నాము. ఇదిగోండి దంచడం స్టార్ట్ చేశారు. అందరు కూడా ఎవరైనా పెద్దవాళ్ళతో స్టార్ట్ చేస్తాం కాబట్టి మా ఇంట్లో కూడా అదే ఫాలో అవుతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, మేము ఎలా దంచామో చూద్దాం రండి. దంచవే మేనత్త కూతురు అంటూ సరదాగా జాలీగా ఎంజాయ్ చేసాము రండి.
ఇలా దంచి జల్లించినటువంటి పసుపును మాత్రమే తలంబ్రాల బియ్యం కలపటానికి వాడతారండి. కంపల్సరీ మా సైడ్ ఈ ట్రెడిషన్ అందరూ ఫాలో అవుతారు. అందుకని పసుపు కొడతారనమాట. ఈ కొట్టిన పసుపుతోటి తలంబ్రాలు కలుపుతారు. అలానే పెళ్లిలో గౌరీ పూజ చేస్తారు కదండి. గౌరీ పూజ చేసేటప్పుడు కంపల్సరీ పసుపు గౌరీదేవిని చేసి పెడతారు. ఆ పసుపు గౌరీదేవిని కూడా ఈ పసుపుతోనే తయారు చేసి పెడతారనమాట. అందుకని ఈ దంచిన పసుపుని కంపల్సరీ జల్లించేసి మూట కట్టేసి పక్కన పెడతారు. వెనకటి కాలంలో మా చిన్నప్పుడైతే పనివాళ్ళు ఉండేవాళ్ళు, అలానే మా అమ్మమ్మలు మా నాయనమ్మలు మంచి పుష్టిగా ఉండేవాళ్ళు. వాళ్ళే మొత్తం పసుపు గమ్ములు దంచేసి క్లాత్లో బట్టలో జల్లించేసి మూట కట్టేసి పక్కన పెట్టేసేవాళ్ళు తెల్ల టవల్లో. నాకైతే బాగా గుర్తు. కానీ ఇప్పుడు అంత ఓపికలు లేవు కదండి. మేము మాత్రం ఒక పిరికెడు పసుపు గమ్ములు వేసేసి దంచేసి జల్లించేసి పక్కన పెట్టేసాము. మిగతా పసుపు గమ్ములన్నీ కూడా మిక్సీలో వేసేసి ఆ పసుపుని క్లాత్లో చక్కగా జల్లించేసి మూట కట్టేసి మేము కూడా పక్కన పెట్టేసాము అదే రోజు. అలానే దంచేటప్పుడు అంటండి రోకల్ని కింద పెట్టకూడదు. అంటే నాకు తెలియ కింద పెట్టేస్తే అందరూ అరిచేసారు కింద పెట్టకూడదని. నాకు తెలుసండి వెనకటి కాలంలో రోకళ్ళు ఇవన్నీ కూడా బయట ఉండేవి అనమాట మట్టిలో. సో రోకలి మట్టి మీద ఆనించినప్పుడు ఆ మట్టి రోకలికి అంటుకొని దంచేటప్పుడు ఆ దంచిన పదార్థంలో కలుస్తుంది కాబట్టి అవి తినడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ రూల్ పెట్టారేమో అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కమెంట్ రూపంలో చెప్పండి. ఎందుకంటే నేను చెప్పింది కరెక్టో కాదు. సో ఏదైనప్పటికీ కూడా రోకలను అయితే కింద పెట్టకూడదంటండి. కావాలంటే రోటి మీదే ఆనిచ్చేసి వేరే వాళ్ళు వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయమని చెప్తున్నారు. ఇది కూడా ఒక ఆచారమే అనుకొని పాటిస్తే హెల్తీ. అలానే ఆచారం పాటించిన వాళ్ళం అవుతాం కదండి. మా అమ్మాయి అలానే మా చెల్లి అఖిల వీళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్లో పెళ్లి పాటలు పెట్టుకొని ఆహూ ఊహూ అనుకుంటూ ఎంచక్క పసుపును దంచేశారు. ఆ తర్వాత అండి పొద్దున్న నుంచి ఈ రోకళ్ళు కడుగుతూ అలానే వాకిళ్ళు కడుగుతూ టెర్రస్ పైన వడియాలు పెట్టడానికి ఆ టెర్రస్ను కడుగుతూ ఉన్నటువంటి లక్ష్మి తనేనండి. తనతో పాటుగా తిరుపతమ్మ వీళ్ళిద్దరు పొద్దునుంచి పని చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ఇలా ఎంచక్క పసుపు దంచేశారు. అలానే మీరు వీడియో చివరి వరకు చూడండి. పసుపు దంచే కార్యక్రమంలో మా తమ్ముడు, మా చిన్నాన్న, అలానే పెళ్లి కొడుకు తమ్ముడు అన్వేష్ వీళ్ళందరూ కూడా ఎంచక్క పార్టిసిపేట్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం, దాన్ని కూడా పనిగా చూసేద్దాం రండి. వీళ్ళ ముగ్గురు తోటి కోడళ్ళండి. ఈ రైట్ సైడ్లో ఉంది సంటి పిన్ని, మధ్యలో ఉంది రాణి పిన్ని కుడి పక్కగా ఉంది శ్రీదేవి పిన్ని. వీళ్ళ ముగ్గురు కూడా ఎంత చక్కగా దంచుతున్నారు. మిగతా వాళ్ళు కూడా ఎలా దంచారో పనులుగా చూసేద్దారండి. పెళ్లి కొడుకు తమ్ముడు అన్వేష్ వీళ్ళిద్దరు కూడా ఇలా ఫోటోలకు పోతులు ఇస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. పనిగా మిగతా పసుపును కూడా దంచేశారు. మీరు గమనించినట్టే పక్కన మా శ్రీదేవి పిన్ని శనగలు ఇసురుతూ ఉంది. అంటే ముందు పసుపు దంచిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి ఇలా శనగలు ఇసురుతున్నారు. ఎందుకంటే అందరూ చేయి వేయాలి, అంటే పార్టిసిపేట్ చేయాలి కాబట్టి అని కాకుండా అసలు ఎంజాయ్ చేస్తూ, ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ ఇసురాయి పెట్టేసి ఇసురుతున్నాం కదండి. ఎందుకంటే మనకు టౌనుల్లో పల్లెటూళ్ళలో కూడా ఇవాళ రేపు ఎవరు విసరట్లేదు, ఎక్కువ మిల్లులకే పంపించేస్తున్నారు. కాబట్టి సరదాగా నేను ఇసురుతాను అని చెప్పేసి ఎంజాయ్ చేస్తూ విసిరాము. వీళ్ళిద్దరూ మాధురి అనండి, వీళ్ళిద్దరి పేర్లు కూడా. ఈ మాధురి ఆంటీస్ కూడా ఇసిరేశారు. ఇక పనిగా మేము ఎలా ఇసిరాము ఒక లుక్ వేద్దామండి.
అందరం శనగల్ని విసిరాము. విసిరిన తర్వాత ఇక వడియాలు పెట్టడానికి రెడీ అయిపోతున్నాము. చూస్తున్నారు కదా, ఇందా చెప్పాను కదా రెడ్ థీమ్ అని. వాళ్ళ అందరం ఎర్ర చీరలే కట్టాము, ఎర్ర టీషర్ట్లే వేశారు మగవాళ్ళు కూడా. ఇదిగోండి వడియాలు పెట్టడానికి గౌరీదేవిని తయారు చేసేసారు. పసుపు గౌరీదేవిని గంధం బొట్టు పెట్టేసుకొని అందరం తీసుకొని బయలుదేరుతున్నాము. ఇందా చెప్పాను కదండి, తిని వచ్చేసి రాణి పిన్ని, నెక్స్ట్ మా అమ్మ, నెక్స్ట్ మా చెల్లి అఖిల, మాధురి ఆంటీ. ఈ మాధురి ఆంటీ తర్వాత ఇంకొక మాధురి ఆంటీ వస్తారు, తనేనండి మాధురి ఆంటీ. ఈ మాధురి ఆంటీ వెనకాల శ్రీదేవి పిన్ని వస్తారు, తినేనండి మా శ్రీదేవి పిన్ని. ఆ తర్వాత మా మరదల నళిని వస్తుంది. ఆల్రెడీ దసరా వీడియోలో మా నళిని ఇంట్రడ్యూస్ చేసేసాను మీకు, లక్ష్మి. ఆ తర్వాత తిరుపతమ్మ. ఇలా అందరం టెర్రస్ పైకి కావాల్సిన సామాగ్రి అంతా తీసుకొని బయలుదేరాము. మా అమ్మాయి వాటర్ సప్లై చేయాలి కాబట్టి వాటర్ బాటిల్స్ తీసుకొని వస్తుంది. మా పిన్ని ఇలా గౌరీదేవిని, తాంబూలం, పండ్లు ఇవన్నీ తీసుకొని వస్తుంది. ఇక లక్ష్మి మళ్ళొకసారి ఊడుస్తుంది. మేమైతే జనరల్గా వడియాలు పెట్టడానికి తెల్లటి పంచలు లేదంటే తెల్లటి పాత చీరల్ని వాడుతూ ఉంటారు. ఈ పంచనండి ఫస్ట్ నీళ్ళలో ముంచేసి గట్టిగా పిండి ఆ తర్వాత మాత్రమే ఇలా నేలపైన పరుస్తారు. ఇలా తడి చేసినటువంటి పంచపైన మాత్రమే వడియాలు పెడతారు. ఫస్ట్ వడియాలు పెట్టే ముందు తాంబూలం పెడతారు. అందులో భాగంగా ఇలా జాకెట్ ముక్కను పెట్టేసి ఆ పైన తాంబూలం అంటే 2 తమలపాకులు పెట్టేసి పక్కనే ఒక్క పూలు, కొబ్బరి చిప్ప, అలానే ఏవైనా పండ్లు పెట్టేసి ఆ గౌరీదేవి పక్కన బంగారం కూడా పెడతామండి. బంగారం ఏదైనా పెట్టవచ్చు, ఉంగరం పెట్టాము, అలానే చైన్ పెట్టవచ్చు, ఏదైనా సరే మన మెడలో ఉన్నదైనా తీసి పెడుతూ ఉంటారు. ఇలా బంగారు పుష్పం ఉంది కాబట్టి దాన్ని కూడా పెట్టేసి ఇప్పుడు వడియాలు పెట్టడం స్టార్ట్ చేస్తారనమాట. వడియాలు పెట్టాలంటే వడియాల పిండి కావాలి కదండి, అందుకని ఆ వడియాల పిండిని ఇలా చిన్న చిన్న గిన్నెల్లో వేసేసి 4 పక్కల పెట్టేసినట్టయితే ఎవరికి అందుబాటులో ఉంటే వాళ్ళు ఆ గిన్నెలోంచి ఆ పిండిని తీసుకొని పెట్టేస్తూ ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా పెడతారో ఏంటో ఒకసారి నాతో పాటుగా మీరు చూడండి, రండి. మా తమ్ముడు ఎండ పడుతుందని ఆ చిన్న కర్చీప్ని పట్టుకున్నంతసేపు మా అమ్మాయి మీద పట్టుకొని కామెడీ కోసం అలా నెత్తి మీద వేసి వెళ్తూ ఉంటే అది పక్క నవ్వుతూ ఉంది. ఇలా సరదాగా ఎంజాయ్ చేస్తున్నామండి. మా సైడ్ వచ్చేసి ఈ బూడిద గుమ్మడికాయ వడియాలు కంపల్సరీ పెడతారు. బూడిద గుమ్మడికాయతోనే పెడతారనమాట. ఈ పెట్టిన వడియాల్ని ఎండిన తర్వాత వేయించేసి నూనెలో పెళ్లి భోజనంలో పెడతారు. లేదంటే కనుక వ్రతం భోజనంలో అయినా సరే, నెక్స్ట్ డే సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుంది కదండి, ఆ వ్రతం భోజనాల్లో అయినా కంపల్సరీ పెడుతూ ఉంటారు. కానీ పెళ్ళంటే బూడిద గుమ్మడికాయ వడియాలు పెట్టాల్సిందే, ఎండబెట్టాల్సిందే, ఆయిల్లో ఫ్రై చేయాల్సిందే, పెళ్లి విస్తరాకు మీద వడ్డించాల్సిందే. ఇది ప్రొసీజర్ మాత్రం కంపల్సరీ అండి మా కల్లి. ఇలా అందరం ఎంచక్క నవ్వుతూ తుడుతూ వడియాలు పెట్టేస్తున్నారు. ఎంత ఎండ అయినా కానీ తెలియకుండా ఇలా మా అన్వేష్ తమ్ముడు వాటర్ సప్లై చేస్తూ ఉన్నాడు అందరికీ. మధ్య మధ్యలో మా చిన్నాన్న కూడా స్వీట్స్ పట్టుకొని వస్తారు. అసలు అందరూ పక్క నవ్వేసాము. ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. అలానే ఈ బూడిద గుమ్మడికాయ వడియాల పిండిని ఎలా రుబ్బుతారు అనేది ఈ వీడియోలో షేర్ చేశాను. వీలైతే అది కూడా చూడండి, రండి.
పంచె మీద పెట్టకూడదని చెప్పేసి రెండో పంచె మీద కూడా పెట్టాలని ఇలా చిన్న సైజుగా ఉన్నటువంటి తెల్లటి పంచెను తీసుకొని దాన్ని కూడా పరిచేసి దానిపైన ఒకసారి నీళ్లు చల్లేసి, అది కూడా తడి పంచాను అనుకోండి, అయినా కానీ ఒకసారి నీళ్లు చల్లేసి ఇలా వీళ్ళని పెట్టమంటున్నారు వడియాలు. వీళ్ళు కూడా పెట్టేస్తున్నారు. దీనిపైన తాంబూలం ఇది అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే తాంబూలం అది పెట్టి చేస్తారంటండి. ఇలా పెట్టేసిన తర్వాత బూడిద గుమ్మడికాయ పిట్టిని ఎలా రుబ్బుతారు అనేది మీతో షేర్ చేసుకుంటాను అన్నాను కదా, దాన్ని చూపిస్తాను చూడండి. తెల్లారి వడియాలు పెట్టాలి అంటే ఈరోజు రాత్రే మినపగుళ్ళు నానబెట్టేయాలి కాబట్టి నానబెడుతున్నారు. ఇవాళ వచ్చేసి తవ్వెడు అరసోడు అంటండి. మా భాషలో తవ్వెడు అంటే 2 సార్లు అని అర్థం, అరసోడు అంటే అరసోల అని అర్థం. మన ఇంగ్లీష్ భాషలో చెప్పుకోవాలి అంటే 1.5 kg మినపగుళ్ళు రాత్రిపూటే నానబెట్టేశారు. ఆ నానిన మినపగుళ్ళని తెల్లారి పొద్దున్నే వడకట్టేసి పక్కన పెట్టేశారు, జల్లిబుట్టలో వేసేసి. ఆ నీళ్లు వడకట్టేలోపు ఇలా బూడిద గుమ్మడికాయని తీసేసుకొని చెక్కుతో సహా చిన్న చిన్న ముక్కలుగా కోసేస్తున్నారు. గింజలు అవేమి తీసే పని లేదండి. మరి ముదిరిన బూడిద గుమ్మడికాయ అయితేనే గింజలు తీసేస్తారు, కానీ లేకపోతే బూడిద గుమ్మడికాయ అయితే గింజలతో సహా ఇలా మిక్సీ వేసేసుకొని ఇలా తెల్లటి వస్త్రం అదే క్లాత్ పైన వేసేసి పిండుకోవాలి. ఆ బూడిద గుమ్మడికాయ రసాన్ని మాత్రమే బూడిద గుమ్మడికాయ వడియాల్లో వాడతారనమాట. ఆ పిప్పిని వేటిని కూడా వాడరు. ఇలా మినపగుళ్ళని రుబ్బేటప్పుడు కొంచెం కొంచెంగా ఈ బూడిద గుమ్మడికాయ రసాన్ని పోసి రుబ్బుతూ ఉంటారు. చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇలా ఫస్ట్ మినపగుళ్ళను వేసేసి రుబ్బుతూ, నీళ్లు మాత్రం వేయకూడదు, బూడిద గుమ్మడికాయ రసాన్ని మాత్రమే వేస్తారు. కొంచెం కొంచెం వేస్తారు, అది కూడా ఎక్కువ వేస్తే జారు జారుగా అయిపోతుంది. జాగ్రత్తగా రుబ్బుకోవాలి మన గారెల పిండిలాగా, ఎందుకంటే మన చేతికి రావాలి, అది వడియాలు పెట్టడానికి వీలుగా ఉండాలి. ఇలా రుబ్బిన తర్వాత పిండిలో ఉప్పు, కారం, జీలకర్ర వేసేసి అప్పుడు వడియాలను పెడతారనమాట. అందుకని చాలా టేస్టీగా ఉంటాయి ఈ బూడిద గుమ్మడికాయ వడియాలు. ఇలా వడియాలు మొత్తం పెట్టడం అయిపోయిన తర్వాత తాంబూలం అది గౌరీదేవిని మొత్తాన్ని తీసేసుకొని ఇంట్లోకి తీసుకెళ్ళి దేవుడి గదిలో పెట్టేస్తారు. గాలి వస్తే పంచ అవి ఎగిరిపోకుండా ఉండటానికి అలా 4 పక్కల వీలైతే అన్ని చోట్ల కూడా అక్కడక్కడ కడిగిన రాళ్ళను పెట్టేసి వెళ్ళిపోతున్నాము. ఇక అయిపోయింది అనుకుంటున్నారా? అయిపోలేదండి. ఇలా వడియాలు పెట్టి పసుపు దంచి శనగరీసిన ముత్తైదువులందరికీ కూడా తాంబూలాలు ఇవ్వాలి కాబట్టి ఇలా జాకెట్ ముక్క, ఆకు, ఒక్క, పండు, పూలతోటి మా పిన్ని తాంబూలం ఇచ్చేస్తుంది. మా అమ్మమ్మ హాయిగా రిలాక్స్ అయిపోతూ ఉంది. ఇలా మా అందరికీ కూడా బొట్టు పెట్టేసి తాంబూలం ఇచ్చేసింది మా పిన్ని. అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను, వీలైతే చూడండి. ఇది వచ్చేసి 4 తరాలండి. మా అమ్మాయి, నేను, మా అమ్మ, మా అమ్మమ్మ. అసలు మా అమ్మాయి పుట్టిన తర్వాత కూడా అండి మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ అంటే 5వ తరం ఆవిడ కూడా ఉందండి. ఆవిడ పేరు సీతారామమ్మ. 100 ఏళ్ళు బతికింది మా ఇంట్లో ఆవిడే అండి హైయెస్ట్గా. ప్రస్తుతానికి 100 ఏళ్ళ మా జేజీ మా మధ్యలో లేరండి. ఇదిగోండి, అంత పొద్దున్నే లేచి పసుపు కొట్టి శనగలేసి అంత ఎర్రటి ఎండకి వడియాలు పెట్టి వచ్చినా కానీ తగ్గేదే లేనట్టుగా మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము మళ్ళీ ఒకసారి చూడండి. ఇవ్వండి, ఇలా ఎంగేజ్మెంట్ అయిపోయిన నెక్స్ట్ డేనే మేము శనగలు విసిరి పసుపు దంచి వడియాలు పెట్టడం అనేది మా ఆచారం అనమాట. మా ఆచార వ్యవహారాలను మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, మా తమ్ముడు పెళ్లి హడావుడి స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేము చేసిన శారీ షాపింగ్ ఏంటి, వర్క్ బ్లౌజెస్ ఏంటి, అలానే ఎంగేజ్మెంట్కి ఏమేమి ట్రేస్ కొన్నాము, పెళ్ళికి ఏమేమి అరేంజ్మెంట్స్ కోసం ఏమేమి కొన్నాము, అలానే ఆ డెకరేషన్ ఎలా చేసామనేది ఎన్ని వీడియోస్ పెట్టాను పసుపుగుచ్చం ఛానల్లో. మీకు ఉపయోగపడతాయి, ఏమైనా యూజ్ అవుతాయి అనుకుంటే కనుక తప్పకుండా పసుపుగుచ్చం ఛానల్కి వెళ్ళి చూడండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. పసుపుగుచ్చం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.